స్వామి శరణం అయ్యప్ప శరణం నామస్మరణాలతో ఏలూరు ఎన్ఆర్పేట మారుమ్రోగింది. ఎన్ఆర్పేటలోని బొర్రా మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవరణలో డాక్టర్ మురళీకృష్ణ నివాసంలో అయ్యప్ప స్వామి పడి పూజ అంగరంగ వైభవంగా జరిగింది. గురుస్వామి తడికిమళ్ల ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ పడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు సుబ్బరాజు తదితరులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తి శ్రద్ధ విశ్వాసాల స్వామి మీ కోరికలు ఏమున్నాయి చెప్పుకున్న లెగిస్తే మీకు కనపడదు. అందుకని అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత వేడుకగా జరగడం ముఖ్యంగా కారణం నేను ఒకటి చెప్తాను. మన బొర్రా మురళీకృష్ణ గారు, వారి సతీమణి అనూష గారు, వారి బాబుకి పోయిన సంవత్సరం ఒంట్లో బాగోకపోతే అయ్యప్ప స్వామికి దండం పెట్టుకున్నారు. దండం పెట్టుకుంటే స్వామివారు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించారు. ఒకటి చెప్తున్నా మీకు, ఇందాక అదే చెప్పా, మాల్లో ఉంటేనే కాదు సివిల్లో ఉన్నా కూడా భక్తి విశ్వాసం శ్రద్ధ భయం అనేది ఉంటే భగవంతుడు అక్కడే ఉంటారు. వాళ్ళు సివిల్లో ఉన్న దేవుని మొక్కుకున్నారు. దేవుడు వాళ్ళ మరణ ఆలకించి వాళ్ళ కుమారుడికి ఆరోగ్యం ప్రసాదం వాళ్ళ పిల్లడు చక్కగా చదువుకుంటున్నాడు. దానికోసం స్వామిని మర్చిపోకూడదని ఈ సంవత్సరం నన్ను ఇలాగా స్వామి ఇలా ఉంది ఏంటని అన్నారు. సరే రేపైతే నాకు ఖాళీ లేదమ్మా అంటే పాప మీ ఇష్టం అని అన్నారు. అనుకోకుండా శనివారం ఇవాళ బ్రహ్మాండమైన రోజు. ఇవాళ ఎందుకనంటే అమ్మ ఇవాళ పాడ్యమి, నిజంగా నెల పొడుపు పౌర్ణమి తర్వాత పాడ్యమి చాలా పవర్ఫుల్. అలాగే భరణి నక్షత్రం, అలాగే భరణి నక్షత్రం అన్ని రకాలుగా కూడా స్థిరవాసనం వెంకటేశ్వర స్వామి ప్రీతైన రోజు. ఈరోజు ఇక్కడ చక్కగా 11 ద్రవ్యములతో అభిషేకములు, స్వామివారికి పుష్పాభిషేకం, అయ్యప్ప స్వామి పడిపాట, స్వాముల యొక్క గానామృతంతో ఈ యొక్క బిల్డింగే కాదు ఈ ఎన్ఆర్పేట మొత్తం కూడా దద్దరిల్లిందంటానికి ఆశ్చర్యపడక్కర్లేదు. ఇలాంటి కార్యక్రమం చేసినందుకు మాకు ఈ అవకాశం ఇచ్చిన మన డాక్టర్ గారికి ఇద్దరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా చెయ్యాలనుకున్నారు కాబట్టే ఇంత విజయవంతమైంది. ఇవాళ జరిగిన భజన నిజంగా రికార్డింగ్ అంటే ఒక 10,000 మంది భజన అనుకుంటారు. అంతా కలిపితే ఇక్కడ 60 మంది కూడా లేవు. కానీ 60 మంది భజన 10,000 మంది భజన వినపడటానికి కారణం వాళ్ళకున్న అన్నదాన ప్రభు భార్య భర్తలకున్న శ్రద్ధ, భగవంతుడి మీద ఉన్న విశ్వాసం ఇవాళ ఈ కార్యక్రమం ఇంత గొప్పగా చేయించింది. మరి వారిని వారి కుటుంబాన్ని అయ్యప్ప స్వామి ఎల్లవేళలా కాపాడి రక్షించి అష్టైశ్వర్యంలో ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇలాంటి ఈ కార్యక్రమాలు ఎన్నో చేయాలని, అలాగే వాళ్ళ హాస్పిటల్లో చేరిన ప్రతి పేషెంట్ కూడా ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళి వాళ్ళని తలుచుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం.